షూటింగ్ సమయంలో షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు ఉందని చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నాతో మేము చేజ్ చేస్తున్నాం. అవును. ఆ పోల్‌ని అందుకుంటే. పోల్ని హ్మ్. చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా స్టడీగా వెళ్తుంది. అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు హ్మ్. ఆ పోల్. చిన్న టంగ్ అని సౌండ్. టంగుమనగానే అయిపోయాడు రీడు అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటూ అంటే పాపం పరిగెత్తుకొచ్చి ఇట్లా తిరిగేటప్పటికి వెనక పోల్ ఉంది. ఒరిజినల్గా కొట్టుకున్నాడు. హ్మ్. అది అలాగే ఆ స్టైల్ బాగుంది పెట్టేయి అన్నాడు అంతే. ఆ తర్వాత చూస్తే వాడికి ఇంత బొప్పి అబ్బా! అసలు తలకాయ పగిలిపోయింది అనుకున్నాం. హ్మ్. అది మట్టుకు ఇప్పుడు కూడా మర్చిపోలేను నేను. పోల్ అంటే అంత 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 ఎంత హెవీగా పరిగెత్తుకుంటే పోల్ తగలటం అంటే మామూలు మాట కాదు కదా. అది అసలు శివాలో ప్రతిదీ ఒక మెమరీయేనండి. ఇదే కాదు. పరిగెత్తుకుంటే అంత పరిగెత్తుకుంటుంటే పక్కన ఒకడొచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు. మేమేమనుకుంటున్నాం అంటే పరిగెత్తుకొచ్చినోడు నరుకుతాడు అనుకోని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్రిల్. ఓకే. ఇప్పుడు నువ్వు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒకడి చేతిలో కత్తి ఉంది. వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అవును. వాడు వచ్చి ఆగంగానే ఇంకోటి కత్తి అడుగుతాడు వెళ్ళి. అంటే ఇట్లా మాకు కూడా ఏమిటంటే మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి. ఆశ్చర్యంగా ఉండేవి. హ్మ్. అంతే కదా. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా ఎవడో కత్తి పట్టుకుంటే ఆడే వేసేస్తాడు అనుకుంటాం, కానీ ఆయన పక్కన ఈడేసేస్తాడు అనేది శుభలాక్ సుధాకర్. అవునవును. అదొక హైలైట్ షాట్ అది. అండ్ ఆ సమయానికే మీకు నాగార్జున గారు బాగా క్లోజ్ కాబట్టి, అమలా గారితో ఆ సినిమా షూటింగ్ టైంలోనే వారిద్దరు ప్రేమలో ఉన్నారా? లేకుంటే అవి పర్సనల్ అన్నీ అసలు ఆ జోడికి వెళ్ళొద్దు, అవి అడగద్దు. శివ గురించి అడుగు. మెల్లిగా నువ్వు అవన్నీ లాగద్దు, కానీ శివ గురించి అడుగు అంతే. అండ్ శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే మీతో ఏం చెప్పేవారు? నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే. హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన. అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు. ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన తెలుసు. మనలో ఒకడుగానే ఉంటాడు. అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర, నాకు కొంచెం నమ్మకం వస్తుంది. అవన్నీ మాకు ఉండే కాదండి. నమ్మకం వస్తుంది, నమ్మకం లేదు. సినిమా తీసేటప్పుడు మేము మా సినిమాలు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. అయితే మన మద్రాసు ఆఫీస్ ఉండేది, అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో. బుర్రా కేవ్లో చేసాం సాంగ్. అవును. ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు, వెంకట గారు, నేను, ఉత్తేజు, వంశీ వీళ్ళందరూ సాంగ్ వేస్తున్నారా అన్నారు. మేము సాంగ్ చూస్తే నాకు మతిపోయింది. బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడదు సార్ అన్న సురేంద్ర గారితో. రా ఊపుతున్నా అన్నారు. అది ఏం సార్ బాగుంది సార్ అంటే అప్పటి వరకు చూసినవన్నీ గాలిలో ఎగిరేయి, గాలిలో పోయేది. మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రా కేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు. అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది. ఇప్పుడంటే లైట్లు ఈజీ ఉండేది, కానీ అప్పుడు అసలు అరకు వెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి. ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్న సినిమా భలే ఉంటుంది సార్. సాంగ్ అదిరిపోయింది అన్నమాట సాంగ్. అండ్ రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి? నాగార్జున గారికి సినిమా రిలీజ్కి ఇక్కడ లేవు, మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి. అదే సినిమా బాగుందంటారా, చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను, ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళాం. శివనాగేశ్వరరావు ఆ సినిమాకి బయట బాగుందంట, ఫోన్లు వస్తున్నారా సినిమా బాగుందంట. అక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయి పెద్ద హిట్ అయిపోయింది. మేము అవుట్డోర్లో ఉండటం వల్ల మాకు తెలియలే. సినిమా బాగుందంటే బాగుంది అంతవరకే. బాగుందంటారా, ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి, బాగుంది కంగ్రాట్స్, అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా బాగుంది, హ్యాపీ. సినిమా మామూలు సినిమా బాగుందంట. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి, ఇప్పుడు కూడా ఉంది,
గోకుల్ థియేటర్కి వెళ్ళి చూసా. ఓకే. అమ్మ సైకిళ్ళు, రోడ్ల మీద సైకిల్, అన్ని సైకిళ్ళే, రోడ్ల మీద సైకిల్, రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు, జనం, కేకలు, అరుపులు. అట్లా చూస్తే అసలు నాకు ఇది నేనేం చేసిన సినిమానేనా, అసలు ఈ సినిమానా, ఏంట్రా ఇది, సౌండ్ ఎఫెక్ట్. అంతకుముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు. దడ 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 అంటుంటే గుండె దడ్ 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 అంటే మేము పని చేసాం ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను. మీరు ఒక ఆడియన్ అయిపోయారు. ఆడియన్ అయిపోయా. అసలు ఆ పాటలు ఏంటి, ఆ జీన్స్, అసలు అప్పట్లో అమ్మ ఆడవాళ్ళు ఏదో లంగాలు ఇవన్నీ ఉండేవి కదా, వీళ్ళ జీన్స్ గించేస్తుంది అమ్మ, డ్యాన్సర్స్ ఎంత బాగుంటారా అన్నీ కదా, ఏమన్నా అనుకోండి మీరు అమ్మ డ్యాన్స్. అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా. పార్ట్ స్టార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా. మేము పని చేసిన వాళ్ళం కానీ పని కష్టపడిన వాళ్ళం, కష్టం అని తెలిసేది కాదు. అవును. అసలు ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం. సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు. ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ క్షణక్షణం, మళ్ళీ దీన్నే హిందీ చేసాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం. సో ఇప్పుడు ఏమైపోయింది, మాదంతా రాము గ్రూప్ అయిపోయింది. ఎన్నేళ్ళు ట్రావెల్ అయ్యారు మీరు రామ్ గోపాల్ గారితో? రాము గారితో ఒక రంగీలా 2 ఏళ్ళు, ఒక 5-6 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాయి. ఆ తర్వాత ఇక నాగార్జున గారు పర్సనల్ అయిపోయా, నిన్నే పెళ్ళాడుతో. రంగేల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక బిత్రపోయిన క్షణం అది. అవును. ఎవరీడు, అవును, ఎక్కడి నుంచి వచ్చాడు, అవును, ఏంది సినిమా తీయడం అని మమ్మల్ని అడిగేవాళ్ళు. అరే కాశారే కాశా క్యా చల్తే క్యా. నాకు జాకీ షరఫ్ చెప్తా ఉండేవాడు, కంపెనీ చీఫ్. अरे क्या है रे, तनहा 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 कितना दिन निकालता रे, क्या रे किधर से लेके आए रे పద్దాక మేము ఏం చేసి ఏది పెట్టినా ఏదన్నా తనహా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం, ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం. అమీర్ ఖాన్ గెటప్ వేసింది కూడా నేనే దానికి. ఆ గడ్డం ఉండేది, తన గడ్డం పెట్టి స్కార్ వేసి. ఒక రామోయే విచిత్రం అంటే అంటే ఇప్పుడు మేము చాలా చిన్న వయసు సార్. ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లేకుంటే బయట దేశాలు ఇట్లా ఆడుతున్నప్పుడు మన డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. బట్ నేను అది స్టార్ట్ చేసింది ఆయన, మీరు దానికి ప్రత్యక్షంగా పనిచేశాను కాబట్టి ఎంత గర్వంగా ఉండేదంటే, షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కొనే వై అన్నాడు రామ్ గోపాల్ వర్మ అంటే అంత అంత ప్రౌడ్గా చెప్పాడు. నేను చెప్పేవాడిని రామ్ గోపాల్ వర్మ, ఓ వర్మ శివాని కాలేనా, శివాని కాల, అరే కిక్కు అంటే ఆ పేరు చెప్పుకోవడానికి కూడా మాకు అంత గర్వంగా ఉండేది. రామ్ గోపాల్ రామానం, రామ్ గోపాల్ వర్మ అనేది బేస్ వాయిస్ అని చెప్పేవాడిని అక్కడ వాళ్ళతో. దగ్గర ఒక సంవత్సరాలు ఉన్నాం బాంబేలో రంగీలా టైంలో. ఆ పేరులో ఒక మెసేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే కనికట్టు, ఎవరిని ఏమనేవాడు కాదు, చెయ్యాలనిపించేది మాకు. మరి మమ్మల్ని తిట్టేవాడు కాదు, చేయమనేవాడు కాదు, ఏమనేవాడు. రాము దగ్గర పక్కన నుంచుంటే ఒక వైబ్రేషన్. ఆ షాట్ ఎలా అంటే ఏం పెడుతున్నాను అదంటే ఏదో మొత్తానికి కాదు, మరి సినిమా ఆయన ముఖం, సినిమా రాము ముఖం. ఆ శివ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ బయటికి వెళ్ళి కార్లలో లేపేవాళ్ళు అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ ఎవరంటే నేను, ఉత్తేజు, వంశీ, తేజ, తర్వాత ఒక జాన్ బాబు అని ఒకడు ఉండేవాడు. ఓకే. జాన్ బాబు పాపం ఉన్నాడో లేడో తెలియదు కానీ జాన్ బాబు అని సెట్ అసిస్టెంట్. 5 రాము. మేము ఎక్కడన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు రాము గారు ఎవరన్నా వెళ్తుంటే ఆయన వెనక మేము కూడా ఇలా కాలంలో వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. మీ అమ్మ ఇదేం రా శివ బ్యాచ్ అసలు మాకు అది ఒక వింత. శివ బ్యాచ్, శివాని అమ్మ ఒక్కొక్కడు ఇలా ఎత్తుకొని ఒక సినిమా అయిందో లేదు ఇట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు. ఒక సినిమా అయిపోయింది, సినిమాకే ఎంత ఇదా అని. అంటే సహజంగా అనుకుంటారు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఎందుకు వస్తున్నారు మీరు అనేవాడు కాదు, ఎలా పోతూ ఉండేవాళ్ళం అంతే. ఒక షూటింగ్ తక్కువగా నాన్న. అండ్ శివ బ్యాచ్ అనేవాళ్ళు మమ్మల్ని. శివ బ్యాచ్, జేడీ కానీ నేను కానీ అసలు అది చెప్తే ఇప్పుడు కూడా ఆనందం చూడ ఎలా వస్తుందంటే కళ్ళ ఉండి అది ఇది ఒక మీ మొహం వెలిగిపోతుంది. అది అసలు అది వేరు. క్రికెట్ మధ్య బ్రేక్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం, చక్కటి ఫుడ్డు,
జనాల్ని కానీ అది కానీ అసలు అది ఇక లేదండి అలాంటిది ఇక ఇప్పుడు కష్టం ఇంకా